కాకినాడ నాడీపతి రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీన కాకినాడ బీచ్ లో ఉచిత బీచ్ శాండ్ థెరపీ క్యాంపును నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ వైద్యులు డాక్టర్ కృష్ణరాజు తెలియజేశారు. వాకలపూడి లైట్ హౌస్ వద్ద గల బీచ్ లో ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు క్యాంప్ జరుగుతుందని చెప్పారు. ఈ థెరపీ వల్ల దీర్ఘకాలిక మొండి వ్యాధులను నయం చేయవచ్చని వెల్లడించారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండో విడతగా బీచ్ శాండ్ థెరపీ బెస్ట్ థెరపీని మనం వాకలపూడి బ్యాచ్లో నిర్వహించదలిచినామండి. కొంతమంది పేషెంట్లు కోరిక మేరకు ఈసారి కూడా భారీగా అంటే 300 మంది నుంచి 400 మంది పేషెంట్లతో ఆదివారం రేపు అనగా 19వ తారీఖు జనవరి ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు మన వాకలపూడి బీచ్లో ఇది భారీగా 300 మంది నుంచి 400 మంది వరకు పేషెంట్లతో బీచ్ శాండ్ థెరపీ నిర్వహించడం జరుగుతుందండి. పేషెంట్ వచ్చే వాళ్ళ పల్స్ డయాగ్నోస్ ఆధారంగా అరగంట నుంచి గంటన్నర వరకు తడి ఇసుకతో కూడిన ఉప్పుతో కూడిన తడి ఇసుకను నీటిపై కప్పి ఉంచడం జరుగుతుందండి. దీనివల్ల అనేక రుగ్మతల నుండి మనం బయటపడవచ్చండి. జనరల్గా చూస్తే మనకి ప్రకృతి పొల్యూట్ అయిపోయింది. గాలి, నీరు, భూమి, ఆకాశం, అగ్ని ఇవన్నీ పొల్యూట్ అయినాయండి. అయితే మన సముద్రం అనేది పొల్యూట్ అవ్వలేదండి ఆ నీరు. ఎందుకంటే భూమి కంటే 3 రెట్లు సముద్రం ఉంది కాబట్టి అది పొల్యూట్ అవ్వలేదు. కాబట్టి దాన్ని తడి ఇసుకతో కూడిన ఉప్పుని శరీరంపై అప్లై చేయటం వల్ల శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను బయటికి రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. దీనివల్ల చాలా వరకు రుగ్మతల నుండి మనం కాపాడుకోవచ్చు. మెయిన్ కిడ్నీ పేషెంట్, ఐబీపీ, స్కిన్ డిసీజు, ఆస్మా, లంగ్స్ ప్రాబ్లం ఇట్లాంటి వారికి ప్రత్యేకంగా ఈ థెరపీ అనేది ఉపయోగపడుతుంది.